5వ తారీఖు వచ్చిందండి మార్చి నెలలో. ఇంతవరకు అంగన్వాడీలకు జీతాలు లేవు. ఈరోజు పిల్లలకి వండి పెడుతున్న కాన్వెంట్స్ బిల్లులు అంటే వాళ్ళు వండి పెట్టడానికి ఒక పిల్లోడికి 50 పైసలు ఇస్తారు గ్యాస్కి. 50 పైసలు అంటే ఏమాత్రం సరిపోవు. అది అంగన్వాడీలో పెట్టుబడి పెడతారు గ్యాస్కి. ఈరోజు గ్యాస్ గవర్నమెంట్ ఇవ్వదు. పిల్లోడికి 50 పైసలు చొప్పున ఇస్తే ఆ 50 పైసల్లోనే మనం వాళ్ళకి వండి పెట్టాలన్నమాట. ఒక్కొక్కసారి 150 వస్తుంది, 200 వస్తుంది, 300 వస్తుంది. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అంతా అంగన్వాడీ వర్కర్లే పెట్టుకొని పిల్లలకి తిండి పెడతా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు పిల్లోడికి కందిపప్పు, ఆయిల్, గుడ్లు, బియ్యం వరకు అందిస్తారు. మరి కూరగాయలు ఏంటి, దాంట్లో పోపు సామాన్ ఏంటి, చింతపండు ఏంటి, కారం ఏంటి, ఉప్పు ఏంటి, వీటన్నిటికి కలిపి 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ ఇస్తారు. అవి అసలు ఏమాత్రం సరిపోవు. ఈరోజు కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి మనకు తెలుసు. ఉప్పు, పప్పు అవన్నీ కూడా కొనుక్కోవాల్సి ఉంది. అందుకని ఈ సరిపోవట్లేదు, వీటిని పెంచాలి అని చెప్పేసి అడుగుతాం. లబ్ధిదారులకు ఇస్తున్నా, ఫీడింగ్కి ఇస్తున్నా, మిల్లులు పెంచాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ఆవేదన ఈరోజు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక మార్లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మా వేతనాల గురించి ఆలోచించండి, చర్చించండి, పెంచండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో చాలా 2-3 సార్లు చలో విజయవాడ పెట్టిన ప్రభుత్వం చలనం లేదు. అందుకని అనివార్యంగా 2023 డిసెంబర్ 12 వైసీపీ గవర్నమెంట్లో మీకు వచ్చినటువంటి లబ్ధి ఏంటి? మీకు ఎలాంటి మేలు చేసినట్టు ఏం చెప్తారు? మేలు చేసినట్టు ఏం చెప్తారు? మీకు వైసీపీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, లేదంటే మీ సమస్యలు అలాగే కుప్పలు తెప్పలాగా ఉన్నాయంటారు? మేము వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు పెంచిన 2021లో తెలంగాణలో PRCలో అంగన్వాడీలకి 30% వేతనాలు పెంచి అక్కడ 13,650 రూపాయలు వర్కరు, హెల్పర్కి 7,800 రూపాయలు చేశారు. 2021 నుండి మరలా అంగన్వాడీలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అడిగితే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అనివార్యంగా 2023లో డిసెంబర్లో ప్రభుత్వం దగ్గరికి ఎన్నికలు పోతా ఉంది, కనీసం ఇప్పుడైనా అంగన్వాడీల గురించి ఆలోచన చేస్తుందని చెప్పేసి చాలా శాంతియుతంగా సమ్మెని ప్రారంభించాం. సమ్మెను ప్రారంభించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా అంగన్వాడీలను అణచడానికి చాలా ప్రయత్నం చేసింది. ఎస్మా ప్రయోగించింది, మా సమ్మె మీద ఎస్మా ప్రయోగించింది. తర్వాత మెమోలు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చివరికి సమ్మె ముగింపు రోజు మొత్తం టెంట్ల మీద ఎట్లయితే దాడి చేసేసి ఇప్పుడే మొన్న 3వ తారీఖు ఎలా అయితే చేసిందో సేమ్ అలానే ఆ రోజు నిర్బంధం ప్రయోగించి చాలా అన్యాయంగా వ్యవహరించింది. దాంతో ఆ రోజు చర్చలు జరిగింది. మానవత్వంతో చర్చలు జరిపి అంగన్వాడీలకి అడుగుతున్న డిమాండ్ చాలా న్యాయమైంది అని చెప్పేసి ఆ కాలంలో మాకు 4 జీవోలు వచ్చినాయి. సమ్మె కాలంలోనే 4 జీవోలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఒక జీవో ఇచ్చారు. అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000ది 1,00,000 రూపాయలు పెంచుతూ వర్కర్కి, అట్లనే 20,000ది 40,000కి పెంచుతూ మరొక జీవో ఇచ్చారు హెల్పర్లకి. అట్లనే 3వది హెల్పర్ల ప్రమోషన్కి సంబంధించి అంతకుముందు 45 సంవత్సరాలు ఉండేది. మేము అడిగాము 50 సంవత్సరాలకి హెల్పర్ల ప్రమోషన్ వయసు పెంచాలని చెప్పేసి జీవో కూడా ఇచ్చారు. వర్కర్లకు కూడా సూపర్వైజర్ పోస్టులకు అంతకుముందు 45 ఉండేది, 45 50 సంవత్సరాలు పెంచారు. వర్కర్లకి 50 సంవత్సరాలు, హెల్పర్లకి 50 సంవత్సరాలు ప్రమోషన్ల వయసు పెంచుతూ జీవో ఇచ్చారు. అట్లనే 4వది TA బిల్స్. అసలుకి అంగన్వాడీలు ప్రతి నెల చివరి వారంలో రిపోర్ట్లు ఇవ్వటానికి సెక్టార్ మీటింగ్లకు వెళ్ళాలి. ఈ సెక్టార్కి రిపోర్ట్లకు వెళ్ళటానికి ఇవ్వాల్సిన TA బిల్లులు 2017 నుంచి ఇవ్వలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ముద్దాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన TA బిల్లులు ఎగనాం పెట్టింది. కనీసం రాష్ట్రమైనా దీనికి బాధ్యత పడాలి అని చెప్పేసి మేము ఆ రోజు మా సమ్మె కాలంలో డిమాండ్ చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఒక TA బిల్లు ఇస్తాము అని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది. ఈ 4 జీవోలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు. దాంతోపాటు సమ్మె ముగింపు రోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 2024 జూలైలో
అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అది రాతపూర్వకమైన మినిట్స్ ఉంది. అట్లనే 42 రోజుల పాటు సమ్మె చేశారు. మాది తప్పైపోయింది, మేము తప్పకుండా 42 రోజులు సమ్మెకి కూడా మీకు జీతం ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు జీవో ఇచ్చారు. జీతాలు కూడా సమ్మె కాలం జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉన్నంతలో ఆ తర్వాత ఈ ప్రభుత్వం 42 రోజులు సమ్మె సందర్భంగా మీకు చాలా అన్యాయం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆ టైంలో మీకు టెంటర్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, ఇప్పుడున్న మంత్రులు కూడా వచ్చారు. దీనికి మించి మీకు న్యాయం చేస్తాం, మేము వస్తే మీకు న్యాయం చేస్తాం అన్నారు. మంత్రులు ఎలాంటి న్యాయం జరిగింది ఈ 2 ఏళ్ల కాలంలో? మంత్రులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా 42 రోజుల సమ్మె కాలంలో మా టెంట్ల దగ్గరకు వచ్చి మీకు ఆ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుతాము, గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. మేము కూడా నిజమే అని చెప్పేసి నమ్మాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం టెంట్లో పాల్గొని పెట్టిన వీడియోలు కూడా చాలా వైరల్ అయిన ఈ కాలంలో మీరు చూసుంటారు. అందుకని గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం జరిగిద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆశించారు. కానీ ఈరోజు 20 నెలలు దాటిపోయింది. మరి ఈ కాలంలో డబ్బులు లేవనే పేరుతోటి చాలా తాత్సారం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాం, మా ఐసిడిఎస్ మంత్రివర్యులకి వినతి పత్రాలు ఇచ్చాం, మన లోకేష్ బాబు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రివర్గం ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. ఇప్పటికీ అంగన్వాడీలకి 2019 నుంచి వేతనాలు పెరగలేదు, మీ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తూ ఉన్నారు, మా గురించి ఆలోచించండి అని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏం ఫలితం లేదు. అనివార్యంగానే మొన్న ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మేము రిలే దీక్షలు చాలా శాంతియుతంగా రిలే దీక్షలు చేయాలని చెప్పేసి 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం. శాంతియుతంగా రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఆ సమయంలో మా మంత్రి గారు పిలిచారు, ఐసిడిఎస్ మంత్రి వాళ్ళు పిలిచి మీకు ఈ కాలంలో కొన్ని చేశాం కదా అని చెప్పేసి చేశారు. వాస్తవంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ వర్కర్లు మీరు ఏదైతే చెలో విజయవాడ పిలుపునిచ్చారో, పిలుపుచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏదైతే ఉందో మీకు ఇచ్చిన 9 హామీల్లో 8 హామీలు అమలు చేసాము, ఆ ఒక్క హామీ అమలు చేయలేదు, ఆ ఒక్క హామీ చేస్తాము, ఒక్క హామీకి ధర్నా చేస్తారా అనేది మంత్రులు చెప్పారు. ఆ రోజున మహిళా మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. ఎవరైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నారో ఆ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ ముఖ్య నాయకులతో పిలిచి మాట్లాడటం జరిగింది. ఏం స్పందించారు సార్? నిజంగా వాళ్ళు ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశారు నిజమేనది? తప్పు, అన్ని అబద్ధాలు. మంత్రులు ప్రకటనలు చేసిన అన్ని అబద్ధాలు. ఈ సాక్షాత్తు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు చెప్పారు, హోంమంత్రి గారు కూడా చెప్పారు ఇదే విషయాన్ని. అవును, హోంమంత్రి గారు ప్రకటన చేసింది మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్ చేశాము